హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? పొద్దున్నే బయటికి వెళ్ళేసి అది తెచ్చినారనమాట. చపాతీ అయితే ముగ్గురికి కామను, కూరలు మాత్రం సపరేట్ అనమాట. మా ఆయన ఒక్కని కోసమే ఆ కూర ప్రిపేర్ చేసినాను, ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా. చూడండి ఎంత బకెట్లు ఎత్తుతున్నారో పాపము. సొంతిల్లు అంటాం కానివ్వండి, నిజంగా సొంతింట్లో ఉన్న బాధ్యతగా ఆలోచన చేసే వాళ్ళకి, బాడిగింట్లో ఉన్నా కూడా బాధ్యతగా వ్యవహరించే వాళ్ళకి సొంతిల్లైనా బాడిగిళ్ళైనా జాగ్రత్తగా పెట్టుకోవాలి, కొంచెం నీట్గా ఉండాలి అని మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే అనమాట. ఎందుకంటే కష్టం అంటే దాని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిందే. మనం బేపూర్గా అలా వదిలేయలేమన్నమాట, మన ఇల్లు కాదులే అని అనేసి. ఎందుకంటే నేను కూడా అలాగే ఉండేసి వచ్చినాను కాబట్టి. మనం రెంట్ ఇంట్లో ఉన్నాం కదా అని ఏ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఎట్లంటే అట్లా నేను అయితే అలాగ ఉండి రాలేదు. ఇంకా నా లైఫ్లో నేనైతే ఇంక ఎక్స్పీరియన్స్ చేయలేనులేండి రెంటెడ్ హౌస్ అని. కాకపోతే చూడండి ఇంత పెద్ద సంపు. మాకు పనస చెట్టు ఉండింది. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసే వాళ్ళైతే, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. పనస చెట్టు ఉండేదన్నమాట. ఆ పనస చెట్టు ఉండడం వల్ల లోపల నుంచే ఏర్లు సంపులోకి వరకు వెళ్ళి ఆ నీళ్ళన్నీ పీల్చేస్తున్నాయి అన్నమాట ఏర్లు. అందుకు దీన్ని మళ్ళీ మాడిఫై చేయించి మళ్ళీ ఇంకొక సంపు కూడా కట్టినామన్నమాట. కట్టుకొని రెండు మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. అందులో వచ్చి ఇంకో వెనక ఒకటి ఉంది కాబట్టి అది కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సంపులు క్లీన్ చేసుకోండి, ట్యాప్ పైన సింటెక్స్లు కానీ మనమే అన్నీ ఓనర్సే అనమాట, కడిగిచ్చేసేయండి అని అంటారు. ఇంకా ఏం చెప్తారంటే అసలు ఇవన్నీ చెప్పకూడదు అనుకుంటాను, కాకపోతే కడుపులో మంటలు వేస్తుందండి, చెప్పాలనిపిస్తుంది. అందరూ అలాగే అయితే ఉండరు. నేను ఎక్స్పీరియన్స్ చేసినది మాత్రం నాకు చెప్పాలనిపిస్తుంది కదా. అసలు ఇంకా ఘోరంగా ఇల్లు చూసినప్పుడు మామూలుగా డోర్కి చిలుకులు ఎక్కడున్నాయి, డోర్లు ఎక్కడున్నాయి, మన పిల్లలు సేఫ్గా ఉండగలుగుతారా అన్నీ. ఇప్పుడు ఒక రెంటెడ్ హౌస్ కదా అని కంజెస్టెడ్గా కట్టడము, చిన్న రూములు 4-5 చేయడము, ఇవన్నీ అలాగ చేయలేము. అంతా ఒక ఫ్యామిలీ ఉండడానికే చేసినామన్నమాట. మళ్ళీ దాంట్లో కూడా దర్బార్లు వచ్చి చేరిన తర్వాత మా పిల్లలు సబ్బు ముక్కలు తింటున్నారు, మా పిల్లలు బాత్రూంలో పోయి దాక్కుంటున్నారు, వాళ్ళకి అందుకోకుండా చిలుకలు మళ్ళీ పైన పెట్టించండి, కార్పెంటర్ని పిలిపించి మళ్ళీ పైన పెట్టియండి చిలుకలు. ఒక్క రిస్ట్రిక్షన్స్ కాదండి, బుద్ధి ఉంటే మీకు ఎవరైనా ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ సింగిల్ హౌస్ కట్టుకొని మీ అంత ప్లెయిన్గా వదులుకోండి, గార్డెనింగ్ వదులుకోండి, ఒక షెడ్లో వేసుకోండి. అంత తప్పితే ఈ రెంట్ వచ్చేది ఎక్కడ పోతుంది కానీ వాళ్ళు వచ్చి చెడగొట్టే వాటిని మళ్ళీ ఎంత బాగా పళ్ళికిలిస్తూ చెప్తారంటే, మీరు చేపించిండొచ్చు మేము రాకముందు, కానీ అది వాడంగా ఇవైతాయి కదా, చేపించాలి మరి అని అంటారు. అన్నీ పోగొట్టేది. ఇట్లా తలకాయలు తినే వాళ్ళని ఏడన్నా చూసి ఉంటారా మీరు? ఏవి రాని చిన్న చితకవి మెయింటైన్ చేసుకోవాలా, పిల్లంపించుకొని వాళ్ళు మేము యూజ్ చేసింటేనే కదా ఇవన్నీ పోయినాయి అని అన్నీ పోగొట్టేది. చేతులు దుడుకుంటాయి కొంతమందికి, అలా పోగొట్టేది మళ్ళీ ఓనర్ల మీద పడి ఏడ్చేది అనమాట. ఇట్లా ఉంటారు కొంతమంది జనాలు. ఆఫ్టర్నూన్కి అబ్బా వెన్న పూసలాగా ఉందండి అసలు. ఒక్కోసారి నేను రైస్ వేసి చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ ప్లెయిన్గా రాగిపిండి మాత్రమే వాటర్లో కొంచెం మిక్స్ చేసి పోసేసి మళ్ళీ ఇంకొంచెం పిండి వేసి బాగా ఇలాగా మెదుపుతాను అనమాట, మెత్తగా అయ్యేటట్టు. ఉట్టి రాగిపిండికి అలవాటు పడాలంటే ఇక్కడ రాయలసీమ సైడ్ రైస్ వేసి వండుతారనమాట. ఇలాగ ఇప్పుడు చూపిస్తున్నట్లు రైస్ని బాగా రైస్ని బాగా మెత్తగా బాయిల్ చేసిన తర్వాత మెత్తగా ఉడికిపోయిన తర్వాత పిండి వేసి ఇలాగ మెదుపుతారనమాట. అలా కాకుండా కర్ణాటక సైడ్ అయితే ఉట్టిగా పిండి పోసే ఇట్లా మెదుపుతారు, అదే బాగుంటుంది. మళ్ళీ రైస్ వేసి అది ఉడికే వరకు ఉండి అదంతా చేసే కన్నా మార్నింగ్ పాపం వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఈవినింగ్ మళ్ళీ ఈ పని చేయించినాను అనమాట. చెట్లలో మొత్తము గడ్డి ఉంటే వర్షం వస్తే ఇదొక బెనిఫిట్ అనమాట, మాకు మొత్తం గడ్డి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అంతా క్లీన్ చేసుకున్నాం. వర్షం వచ్చినప్పుడే క్లీన్ చేసినాం అనుకోండి, చాలా కొంచెం శ్రమ తగ్గుతుంది, గడ్డి నీట్గా వచ్చేస్తుంది. నేను ఏం చేసేసానంటే, చాలా ఇయర్స్ అయింది కదా అవి కనకాంబరం మొక్కలు ఫ్రెష్గా రావట్లేదు, అందుకోసమని నేను వాటిని మొత్తం తీసేసినాను. ఇంకా మీకు చూపించలేదు. ఈ వీడియో పోస్ట్ చేసేపాటికి ఇంకా కొన్ని వర్క్ చేసేసినాను. ఇప్పుడు ఇక్కడ మొక్కలు బయట ఉన్నాయి కదా, మొక్కలు బయట కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఈ లాస్ట్ June 7th మళ్ళీ ఇంకా క్లీన్ చేసేసినాను అనమాట. నేను ఓన్గా నేనే చెక్కినాను అనమాట, నేనే చేసినాను గడ్డంతా. మునగాకు కోసమే కదా నేను పెట్టినింది. ఇక్కడ చూసినారా, మేము ఫస్ట్ మార్నింగే తెంపేసినాను అనమాట పొన్నగంట ఆకు. అది కొంచెం వాడిపోయింది, ఎందుకులే అని అనేసి చాలా ఇసుక ఉందన్నమాట. వాటర్లోకి వేసేస్తేనే ఫ్రెష్గా అవుతుందిలే కానీ కొంచెం నీళ్ళల్లోకి వేసి బాగా ఇట్లా అడిగినాను అనమాట. కడిగేపాటికి ఇసుకంతా పోయింది. ఒక ఉల్లిగడ్డ వేసేసి తాలింపు చేసినాను, అదే మాత్రమే తిన్నాడు మా పునీత్ కూడా. మళ్ళీ నెక్స్ట్ ఒక రోజులో వచ్చి రైస్ లేకోకుంటే మాత్రం ఉండలేరు, రైస్ పప్పు నైట్కి వండేసినాను అనమాట. ఇన్ని మామిడికాయలు వచ్చినాయన్నమాట.
అక్కడక్కడ ఉండినేటివి. ఆకుకూరలో కొంచెం పప్పులోకి కొంచెం ఏ ఆకుకూర లేకపోతే ఈ ఆకు వేసి వండొచ్చు అనమాట. నాకు ఎక్కువ యూజ్ అయ్యేది మునగాకు. లేదంటే జొన్న రొట్టెలోకి కానీ చిదిమి వేసేస్తాను అనమాట, చిన్నగా కట్ చేసేసి వేస్తాను. అవునండి, ఒక చిన్న మంచి వీడియో, హెల్పింగ్ వీడియో చేశాను. హెల్ప్ అనేం కాదు కానీ అది ఒక మంచి వీడియోనే కదా, దానికి ఎందుకు ఎంకరేజ్ చేయరు మీరు? షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా అంటే ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయండి. ఏదో నాకు తోచింది. ఆ పిల్ల పాపము ఎంత ప్రే చేసిందో భగవంతుడికి. వాళ్ళు వేరే ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మాకు కొంచెం ఇట్లా అడ్వర్టైజ్ చేయండి అని, ప్రమోషన్ చేయండి అని అడిగినారంట. అడిగితే 3-5 అట్లా అడిగినారంట. అడిగేపాటికి వద్దులే అనుకున్నారంట. అనుకునేపాటికి నేను అనుకోకుండా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఆ పిల్ల దగ్గరికి పోయి నిలబడి నేనే వీడియో తీసుకుంటానని వీడియో ప్లే చేసి తీయండి అక్క చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది, కాకపోతే ఇట్లా డిమాండ్ చేశారు అని చెప్పిందనమాట. మళ్ళీ ఈవినింగ్ మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్తో మాట్లాడి చూడండి ఇంతలా బుడుసులు అయినాయి చూడండి. బుడుసులు అంటాం మేమైతే, మీరేమంటారు మీ లాంగ్వేజ్లో? అంటే బాగా దృఢంగా అయిపోయినాయి అనమాట. ఏర్లులోకి దిగబడిపోయినాయి అనమాట. మా ఫ్రెండ్ వస్తే తను లైవ్ పెట్టి ఒక 1 అవర్ తనతో టైం స్పెండ్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజుకి ఈ దినచర్య సమాప్తం అండి. ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అలాగ కట్టలాగా కట్టి పెట్టినాను అనమాట. మిగిలినవన్నీ వాడిపోయినాయి కదా, తీసేసి పైనవంతా ఫస్ట్ కోసేసినాను. ఇది 3 స్టెప్స్ చేశానండి. ఈ చెట్లు అనేటివి 3 స్టెప్స్ చేశాను. ఫస్ట్ పైనవన్నీ కోసి కట్టలాగా కట్టేసి ఒక దగ్గర పెట్టేశాను. పట్ట కప్పేసినాను అనమాట. కొన్ని నీళ్లు పడితేనే పట్ట అవి ఇత్తనాలు ఎగిరిపోతాయి కదా, అక్కడే పడి మళ్ళీ అవే మొలుస్తాయి అనేసి. మీకు ఏమైనా ఇత్తనాలు కానీ లేకపోతే సీడ్స్ ఇత్తనాలు కానీ లేకపోతే మొక్కలు కానీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను పంపిస్తాను. మళ్ళీ వచ్చినాయి చాలానే. తను వీడియో తీసుకుంది అనమాట. నేను ఇక్కడికి వచ్చినాను, నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినాను, తను ఇంతవరకు చేస్తుంది అనేసి చూపిస్తుంది అనమాట. తనతో మాట్లాడేసి ఇట్లా కట్ చేసిన తర్వాత కింద ఉంటాయి కదా మొదలు, ఆ మొదలంతా వర్షం వచ్చే వరకు ఆగి పైన అయితే మాత్రం అట్లా కట్టేసి పక్కకు పెట్టేసినామా. కింద ఉండినేటివి బాగా ఆ ముందు రోజు బాగా వర్షం వచ్చిందనమాట. వర్షం వచ్చడం వల్ల బాగా లూజ్గా వచ్చేసినాయి అనమాట. అవన్నీ నేను తీసేసినాను. నీళ్లు సంపులో నుంచి ఎత్తి పోసినారు కదా, అంటే అవి చాలా బరువు ఉంటాయండి. కిందంతా బురదలాగా ఉండింది. నాకు చాలా అస్సలు డబుల్ పని అయిపోయింది అనమాట. మళ్ళీ మొత్తం కాంపౌండ్ అంతా నీళ్లు పెట్టి పరకతో ఊడ్చి జారుతుందనమాట. జారుడుగా ఉంది, బురదలాగా ఉంది కదా కిందదంతా. మా ఆయన ఇట్లనే కాంపౌండ్ లోపలే చల్లేసినారనమాట. కొంచెం అట్లా గేట్ అవుతులకి అట్లా చల్లినా బాగుండేది. బాగా జారుడు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినామంటే చేదోడు వాదోడుగా ఉండి చేసుకుంటేనే పనులు కంప్లీట్ అవుతాయండి. ఒకరు చేస్తున్నారు కదా అని ఒకరు రెస్ట్ తీసుకుంటే మాత్రం పనులు అస్సలు అవ్వవు. ఖచ్చితంగా ఒకరికి ఒకరు సహాయంగా ఉంటేనే, పూల మొక్కలు పెట్టుకున్నా లేకపోతే ఓన్ హౌస్ ఉన్నా లేకపోతే ఎలాంటి హౌస్ ఉన్నా కూడా కానీ ఒకరికొకరు హెల్ప్ అనేది ఉండాలి. మా ఆయనకి నేను చాలా హెల్ప్గా ఉంటాను, నాకు మా ఆయన చాలా హెల్ప్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ నీట్గా చేసుకోగలుగుతాను అనమాట నేను. ఇదండి ఈ రోజుటి వీడియో. ఆ కిందంతా వచ్చేసినాయి కదా అవి దానిమ్మ మొక్కలు చేత్తోనే తెంపేసినారు చూడండి. అసలు దానికి ముళ్ళులు ఉంటాయంటే కూడా అవన్నీ తీసేసినారు. ఈ పక్క ఎండకి మాత్రము సింధూరం కలర్ వస్తాయన్నమాట కనకాంబరాలు. ఇటు పక్క చూపిస్తున్నాం కదా, అదంతా చెట్టు కాలిపోయినట్లు అయిపోయిందనమాట. ఎండలకు తట్టుకోలేక అక్కడి వరకు కట్ చేసి హాఫ్ వరకు చాలా పైకి పోయిందనమాట. హాఫ్ వరకు కట్ చేసి పేడ పెట్టినాము. కొత్త చిగురులు వస్తాయన్నమాట. ఈ అరటి చెట్టుకు మాత్రం మోక్షం రాలేదండి. ఎక్కడ నాటాలో కూడా అర్థం అవటం లేదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి కదా, మొత్తం క్లీన్ చేసేసినామండి. మొత్తం క్లీన్ చేసేసినాం. ఎందుకంటే భూమికి కూడా మారుస్తూ ఉండాలంట. ఒకటే పంట ఎప్పుడు ఉండకూడదంట. ఇవి చాలా ఇయర్స్ అయింది అనమాట. అందుకు చేంజ్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చిన మొలకలన్నీ తీసి సాళ్ళులాగా ఉంటాయి కదా, ఒక లైన్ మాదిరి, అలాగ లైన్ మాదిరి పెడితే బాగుంటుందా అని చూస్తున్నాను. చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా చేస్తాను అనేది నాకే కన్ఫ్యూజన్గా ఉంది. మొత్తానికైతే దండికి రాలి పడినాయి ఆ ఇత్తనాలు. ఆ కంకుల్లో నుంచి మొలకలు అయితే వచ్చినాయన్నమాట. ఇదండి ఈ రోజుటి వీడియో. మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కావాలినా, మీరు ఇంట్రెస్టెడా ఇట్లాంటివన్నీ చూడడానికి? నేను ఇంతకన్నా నా వర్క్నే నేను చూపించుకోగలను కానీ ఇంకా నేనేం చెప్పలేను. ఆ వీడియోని పుష్ చేయండి, చూడండి చిన్న షార్ట్ని. ఎందుకంటే అందరికీ షేర్ అయితే కదా అందరూ ఎంకరేజ్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక చెట్టు వచ్చింది, నువ్వుల చెట్టు. ఆ నువ్వుల ఆకులు యూస్ చేసుకోవచ్చంట. మా ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వులు ఎక్కడ కాస్తాయి భారతిది ఈ చెట్టుకి అని. నాకన్నా తోపు తురుముగా ఉన్నట్టుంది ఏమే అనుకున్నాను నేను. నిజంగా నువ్వులు ఎక్కడుంటాయి, నువ్వులు ఎక్కడ కాస్తున్నాయి అని అంటుంది. అంటే ఇట్లా బుడ్డుగా వస్తాయి కదా రౌండ్గా,
అట్లాంటి వాటిలో ఫామ్ అవుతుంటుంది గింజ అని నేను చెప్పినాను అనమాట, చూపించినాను. ఓకే ఓకే అని అనింది. ఇలాగబ్బా అందరికీ అన్నీ తెలియాలని లేదు, అందరికీ అన్నిట్లోనూ అవేర్నెస్ ఉండాలని లేదు. కొంతమందికి కొన్ని సబ్జెక్టుల్లోనూ తెలిసి ఉంటుంది అంతేనా అని నేను అనుకుంటాను. అంతే కదండి. చూడండి మెత్తగా ఎలా వస్తుంది, లేకపోతే అస్సలు పెరికినా కూడా రావు. నిజంగా అండి, మీకు ఎన్ని లైవ్లో చెప్పాను, వీడియోస్లో చూపించినాను. నాకు అక్కడ ఉన్న గుండుమల్లి చెట్టు మాత్రం నాకు పాపం అనిపించింది. ఎన్నిసార్లు కొట్టేసినామో ఇప్పుడు అది అది ఏమంటారు రీగ్రోత్ అవుతుంది అనమాట, ప్రాణం పీల్చుకుంటుంది. సేమ్ ఇదే డైలాగ్ చెప్పినాను అనమాట. అది బాహుబలి మూవీలో డైలాగ్ చెప్పినాను అనమాట, ఊపిరి పీల్చుకోనని భూమమ్మ తల్లిని. అంత క్లియర్ చేసేసినామండి. అంత అదో చూస్తున్నారా, బాగా ఇట్లా మట్టిని వ్యవసాయం చేసే వాళ్ళు కిందదై పైకి పైది కిందికి ఇట్లా చేస్తారనమాట, వ్యవసాయ పనిముట్లతో వాటితోటి. కొత్త పొలం నాకైతే ఏడ్చినానండి. ఆ చెట్టు ఉందా, ఎన్ని సంవత్సరాలు అయిందండి, చిన్న మొలక ఒకరింట్లో ఉంటే ఆ మొగ్గలు భలే ఉంటాయి. మా ఇంట్లో పాతింట్లో కూడా ఒక చెట్టు ఉంది, మల్లె చెట్టు. ఇంట్లో ఉన్నప్పుడు దేని విలువ తెలియదు అంటారు కదా, దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత దాని మీద బెంగ వస్తుంది నాకైతే. ఎంత పెద్ద పెద్దగా ఇప్పుడు కనకాంబరాలు ఎంత పొడుగు ఉన్నాయో, ఆ మల్లె పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా మంచి మల్లె, గుండు మల్లె ఏం కాదు కానీ అది మామూలు జాస్మిన్, చాలా పొడుగు ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. నాకు వీలైతే అది సంపాదించుకోవాలని చూస్తున్నానండి. అది అట్లాంటిది తీసుకొచ్చినాను అనమాట నేను. తీసుకొచ్చి అంటే ఇది కూడా గుండు మల్లె టైపు, అట్లాంటిది కాదు, ఇది మామూలు జాస్మిన్. ఇది మా ఇంటి దగ్గర ఉండింది, పాతింటి దగ్గర. ఇక్కడ తీసుకొని వచ్చినాను. మా ఆయన ఆ ఊపులోన పెరికేసినారనమాట మొత్తం, చెట్టు మొత్తం పెరిగేసింటే అబ్బాయి చేతులకు దుడుకు ఎక్కువ, అది కిర్రోమని ఉండింది, వస్తుందా రాదా అని మొగ్గలు వేస్తుందండి. ఇప్పుడే చిన్న చిన్నగా మొగ్గలు వేస్తుందండి. అది మొగ్గలు వచ్చి పూలు పూస్తే చూద్దాము అనుకుంటున్నా. ఈ పాటికి పెరికేస్తే పాటికి నేను ఏడ్చిన ఏడుపుకి ఎదిరింటి అవ్వ వచ్చేసింది, ఏమైందని. అందుకని ఇంకా మంచిగా మధ్యలో నాటేసి కట్టి సపోర్ట్ పెట్టి అలాగ పెట్టేసినారనమాట. అంతేనండి, నాకేమైనా నేను తట్టుకుంటాను కానీ నా మొక్కలకి ఏమన్నా అయితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేనమాట. ఇదొక పిచ్చి అనమాట నాది. ఆ మొక్కలు ఇంకా మంచిగా ఫ్లవర్స్ ఇవ్వాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా ఫాలో చేస్తాను. మీకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ నైట్ ప్రిపరేషన్ అనమాట ఇది. మీకు నెక్స్ట్ పందిరిగిన వేస్తే గిన చూపిస్తాను. మీకు ఇంకా గమనించింటే గార్డెన్లోన సెంటు జాజి కూడా ఉంది, అన్నీ పందిరేసే మొక్కలే ఉన్నాయన్నమాట. చూడాలి పందిరేద్దామంటే మా ఆయన ససేమిరా అంటున్నారు. చూడాలి, చిన్న పందిరేస్తే ఆ పందిరి మిందే అల్లిస్తే బాగుంటాయి కదా చూసేకి. అది అలాగుంది నా మైండ్లోన. మళ్ళీ చూద్దాం అది కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి. పిట్టిగా మామిడికాయలు ఉన్నింది. ఇప్పుడు వీడియో కాదులే, ఇప్పుడు క్లిప్ కాదులేండి, పాపం మిమ్మల్ని మోసం చేయకూడదు అని ఆ రోజు చేసింది మాత్రం ఒట్టికారం పప్పు అన్నమే చేశానమాట. ఆ క్లిప్ తీయలేదు కాబట్టి ఈ క్లిప్ ఉంది అని యాడ్ చేసేసినాను. మాకు ఈ చెట్టుకి స్టార్టింగ్ లో కాస్తున్నప్పుడు చేసిన పప్పు అనమాట. అంతే అండి. ఈ వీడియో ఎలాగుందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.